ఉన్నారు. పిల్లలంతా కూడా కేరింతలు వేస్తూ వెనక నుండి రాళ్ళు వేస్తున్నారు. పిచ్చోడు కనుక అలా వెళ్తూ ఉంటే మన పిల్లలు వేస్తూ ఉంటారు వీధి గుండా. ఆ విధంగా కేరింతలు కొడుతూ సంబరం చేసుకుంటున్నారు అందరు కూడా, రాక్షసుల పిల్లలు అందరు కూడా. ఈ విధంగా ఏ మంటలు నా వాలం కాల్చిరో ఆ మంటలను నేను లంక కాల్చునని చెప్పనేసి అంటున్నాడు ఆంజనేయ స్వామి. చూచి రమ్మంటే కాల్చి వచ్చాడు అని చెప్పనేసి ఇక్కడి నుండే పుట్టింది అనుకోవచ్చు మనం. ఏ మంటలన వాళ్ళముగాల్చిరో ఆ మంటలనే లంక గాల్చునని భూమరూపుడై గర్జన సేయుచు రుద్రరూపుడై మంటల జిమ్ముచు మెడ మీదల వనాల భవనాల వెలిగించెను జ్వలతోరణాల చూచిరమ్మనిన కాచి వచ్చిన ఘన విఖ్యాతి గడించే మారుతి. ఒక కుంకుమ కుసుమ కాంతుల ఒక ఎడబోరుగో పుష్పఛాయల ఒక చోమోదుగో ఉర్ల తేజముల ఒక ఎడ కరిగిన లోహపు వెలుగుల కోటి సూర్య సమాన కాంతుల లంకాపురము రగిలెను మంటల చూచిరమ్మనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గడించే మారుతి. శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీత రామ కథ నే పలికిన సీతారామ కథ. ఆంజనేయ స్వామి లంకా నగరం అంతా కూడా దహించి వేశాడు. సముద్ర తీరానికి వచ్చాడు. ఆ యొక్క తోకకున్న నిప్పును చల్లార్చుకున్నాడు. చల్లార్చుకుని ఒక్కసారిగా వెనుదిరిగి చూశాడు ఆంజనేయ స్వామి. ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి మంటలు. పెద్ద పెద్ద మేడలపై నుండి మిద్దెలపై నుండి చిన్న చిన్న పిల్లల్ని సంకనెత్తుకుని రాక్షస వనితలందరూ కూడా కిందికి దూకుతున్నారట. బతికుంటే బలిసాకైనా తిని బతికొచ్చు అని చెప్పనేసి రాక్షస వనితలందరూ పెద్ద పెద్ద మేడలపై నుండి దూకుతూ ఉన్నారు. అదంతా చూశాడు ఆంజనేయ స్వామి. ఎంత పాడు పని చేశాను కదా నేను, ఎంత దిక్కుమాలిన పని చేశాను. సీతామాత కూడా లంకానగరంలో ఉంది. నేను లంకానగరాన్ని దహించి వేస్తే సీతామాత ఎలా బతుకుంటుంది? ఈ యొక్క చిన్న లాజిక్ని ఎలా మర్చిపోయాను నేను అనుకున్నాడు ఆంజనేయ స్వామి. అగ్నిదేవునికి ప్రార్థించాడు. ఎంబడే అశోకవనం క్షేమంగా ఉంది, అశోకవనానికి ఏమీ ప్రమాదం లేవని ఆకాశవాణి పలికింది. ఎప్పుడైతే రాక్షస వనితలందరూ కూడా వచ్చి సీతమ్మ వారికి చెప్పారో అప్పుడు సీతామాత అగ్నిదేవుని ప్రార్థించింది. అయ్యో, నా కోసం వచ్చినటువంటి వానరునికి కష్టం కలిగించకు అగ్నిదేవ అని చెప్పి ప్రార్థించినప్పుడు అప్పటి వరకు నిప్పులు మంటలు మండుతున్నటువంటి ఆ యొక్క తోక చల్లగా తోచిందట ఆంజనేయ స్వామికి. అప్పుడు అనుకున్నాడు ఆంజనేయ స్వామి, అయ్యో నన్ను చల్లగా చూసినావు కదా అగ్నిదేవుడా, సీతమ్మ వారిని కూడా ఇప్పుడు చల్లగా చూడు అని చెప్పని అన్నాడు ఆంజనేయ స్వామి. అని అన్నప్పుడు ఆకాశవాణి పలికింది, క్షేమంగా ఉన్నారు, విభీషణుడి గృహం కూడా క్షేమంగా ఉంది, విభీషణుడి గృహం కూడా చల్లగా ఉంది అని చెప్పనేసి అన్ని వార్త తెలిసింది. ఆంజనేయుడు ఈ విధంగా పడుతూ ఉన్నాడు ఇక్కడ సముద్రం దగ్గర. హనుమంతుడు సముద్ర జలాల చల్లార్చుకొని తలచిన కార్యము నెరవేర్చి తీనని తేరిపారజూచెనుకకు తిరిగి కనిపించెను ఘోరాతి ఘోరము జ్వాలాభీలము లంకాపురము. మారుతి వగచేత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని. సీతామాత క్షేమము మరచితి కోపతాపమున లంక దహించితి లంకాపురము
సర్వము పోగా ఇంకా జానకి మిగిలి ఉండునా సిగ్గుమాలిన స్వామి ద్రోహిణి సీతను జంపిన మహాపాపినని మారుతి వగచిత చేసిన పనిగని తన కోపమే తన సీతలేనిదే రాముడుండడు రాముడు లేనిదే లక్ష్మణుడుండడు భరత శత్రుఘ్న సుగ్రీవాదులు ఈ దుర్వార్త విని బ్రతుక జాలరు ఈ ఘోరమునకు కారణమైతిని నాకు మరణమే శరణ్యమని మారుతి వగచిత చేసిన పని గని తన కోపమే తన శ్రీరఘురాముని ప్రియసతి సీత అగ్ని వంటి మహాపతివ్రత అగ్ని దహింపనేర్చున అయ్యో నిజను అగ్ని దహించున నన్ను కరుణించిన అగ్నిదేవుడు సీతను చల్లగా చూడకుండునా అని హనుమంతుడు తలచుచుండగా శుభశకునములు తోచి ప్రీతిగా ఎల్ల రాక్షసుల సిరి సంపదలు మంటల పాలై దానమాయనుని అశోకవనము ధ్వంసమైనను జానకి మాత్రము క్షేమమేనని లంకాపురము రూపుమాసినను విభీషణు గృహము నిలచియుండెనని అంబర వీధిని సిద్ధచారణులు పలుకగా విని మారుతి పొంగెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. అయినప్పటికీ ఆంజనేయ స్వామి మరొకసారి ధృవీకరించుకోవడానికి అశోకవనానికి వెళ్ళి సీతామాతను మళ్ళీ దర్శించుకుని ఆమె పాదాలకు మొక్కి తిరిగి ప్రయాణం అవుదాం అనుకుని తిరిగి అశోకవనానికి వెళ్తున్నాడు ఆంజనేయ స్వామి. అశోకవనము మారుతి చేరెను ఆనందాశ్రుల సీతను గాంచెను తల్లి నీవు నా భాగ్యవశమున క్షేమముంటివని పదముల వ్రాలెను పోయి ఓతునిక సెలవు నిమ్మని అంజలి ఘటించి చెంత నిలచెను సీతామాత హనుమంతునితో ప్రీతిగా పలికెను ఆనందముతో. హనుమ అతులిత బలధామ శత్రుకర్షణ శాంతి నిదాన ఇందుండి నన్ను ఈ క్షణమందే కొనిపోగల సమర్థుడవీవే రాముని వేగమే తోడ్కొని రమ్ము రాక్షస చరణకు తొలగింపును అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. తల్లి నిన్ను చూచిన దాదిగా త్వరపడుచుంటిని మరలిపోగా
పొందకుము నెమ్మది నుండుము త్వరలో నీకు శుభములు కలుగు రామ లక్ష్మణ సుగ్రీవాదులను అతి శీఘ్రముగా కొని రాగలను అని మారుతి సీత పదముల వ్రాలి సెలవు కైకొని రివున మరలే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. మరొక 5 నిమిషాలలో ముగిద్దామండి. అయ్యగారు నేను చెప్పినప్పుడు కాస్త, ఇప్పుడు కాదు, నేను చెప్పినప్పుడు కాస్త హారతి స్వామివారి వద్దకు వేయించేయండి. ఒక 5 నిమిషాల తర్వాత అరిష్టమణి గిరి పర్వతం పైన నిలబడ్డాడు ఆంజనేయ స్వామి. తిరిగి మహేంద్రగిరి పర్వతం వైపు వెళ్ళడానికి, వానరుల వద్దకు వెళ్ళడానికి ప్రయాణం అవుతూ ఉన్నాడు. మహేంద్రగిరి అరిష్టమణి గిరి పర్వతం పైన నిలబడ్డాడు. మళ్ళీ ఎగిరాడు అరిష్టమణి గిరి పర్వతం పై నుండి. ఒక్కసారి బంతిలా ఊగుతూ ఉండిపోయిందట. ఎలాగైతే మహేంద్రగిరి పర్వతం ఊగుతూ ఉండిపోయిందో ఆ విధంగా అరిష్టమణి గిరి పర్వతం కూడా బంతిలాగా ఊతూ ఉండిపోయిందట. ఆంజనేయ స్వామి అలాగా తిరుగు ప్రయాణం అయ్యాడు. దూరం నుండి గర్జించాడు అన్నమాట. దగ్గరగా వస్తూ ఉంటే ఎలాగైతే 10 సార్లు ఫెయిల్ అయిన వాడు ఎస్ఎస్సీలో పాస్ అయిన 11వ పాస్ అయితే, అంటే ఇక్కడ ఆంజనేయ స్వామి ఫెయిల్ అయిన వాడు కాదు, నేను చెప్పడం భావం అది కాదు. ఎలాగైతే అమ్మా నేను ఎస్ఎస్సీ పాస్ అయ్యాను, 10వ తరగతి పాస్ అయ్యాను ఎలాగైతే అంటాడో ఆ విధంగా ఆంజనేయ స్వామి గర్జన వేస్తూ సీతమ్మ వారిని కనుగొన్నాను అనేటటువంటి సంతోషాన్ని తన గర్జనతో తెలుపుతూ ప్రయాణమై వస్తున్నాడు. అరిష్టమను గిరిపై నిలిచి మారుతి ఎగసెను కాయము వెంచి పవన కుమారుని పదఘట్టనకే పర్వతమంతయు ఉడమిని కృంగే సీతను గాంచిన శుభవార్త వేగ శ్రీరామునకు తెలియజేయగా మారుతి మరలెను అతి వేగమోగా ఉత్తర దిశగా వారిది దాటగా గరుడుని ఓర్లి శరవేగమోగొని పెద్ద పెద్ద మేఘాలు దాటుకొని మార్గ మధ్యమున మైనాకుని గని ప్రేమ మీరగా క్షేమము కనుగొని దూరము నుండి మహేంద్ర శిఖరిని ఉత్సాహమున ముందుగా గని విజయ సూచనగా గర్జన సేయుచు మారుతి సాగెను వేగము పెంచుచు సుందరమైన మహేంద్రగిరి పైన సరయేట దిగి పానమాడి జాంబవదాది పెద్దలందరికీ వాయునందనుడు వందనములీడి చూచితి సీతను అనుశుభవార్తను ముందుగా పలికెను కపివీరులు హనుమంతుని మొగాడిరి ఉత్సాహమున కిష్కింధకు సాగిరి జాంబవదంగధ హనుమగాథులు ప్రస్రవణగిరి చేర్చికొనినారు రామ లక్ష్మణ సుగ్రీవాదులకు వినయముతో వందనమిడినారు. ఆంజనేయుడు శ్రీరామునితో చూచితి సీతనని శుభవార్త తెలిపే చూడమని శ్రీరామునకిడి అంజలి ఘటించి చెంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయక
పలికిన సీతారామ కథ, నే పలికిన సీతారామ కథ. చూడమని రాముల వారికి ఇచ్చాడు ఆంజనేయ స్వామి. ఆ యొక్క చూడమని తీసుకొని రాముల వారి ముద్రికను తీసుకుని సీతమ్మ వారు కన్నులకు అద్దుకుంది. అది గ్రహించండి. ఇక్కడ సీతమ్మ వారి యొక్క చూడమని తీసుకొని రాముల వారు తన హృదయానికి హత్తుకున్నాడు. ఆంజనేయ, ఎలా వెళ్ళావు నాయన? అక్కడ విశేషాలు ఏమిటి? ఎలా ఆ లంకా నగరంలో రాక్షసుల యొక్క మాయోపాయాలు ఏమిటి? నా సీత ఎలా ఉంది అని చెప్పనేసి ఒక్కొక్కటి అడుగుతూ ఉంటే ఆంజనేయ స్వామి చెప్తూ ఉన్నాడు రాముల వారికి. ఈ యొక్క ఘట్టం అంతా కూడా చప్పట్లు, రిధానికి తగ్గట్టుగా చప్పట్లతో మనం ఈ యొక్క సుందరకాండను పరిసమాప్తం చేసుకుందాం. ఈ చప్పట్లవన్నీ కూడా రాముల వారికి చెందాలని కోరుతూ ఒక్కసారి జయబల రజా రామచంద్ర మహారాజకి, జయబల పవన సుత హనుమానకి. గట్టిగా చప్పట్లు. చూడమని రాముడు గైకొని తన హృదయానికి చూచి హత్తుకొని మాటలు రాని ఆనందముతో అశ్రులు నిండిన నయనాలతో హనుమా సీతను ఎట్లుగాంచితివి, ఎట్లున్నది సీత ఏమి తెలిపినది అని పలికిన శ్రీరామచంద్రునకు మారుతి తెలిపే తన లంకాయానము. శతయోజనముల వారికి దాటి లంకాపురమున సీతను గాంచితి. రాళ్ళు కరుగగా సీత పలుకగా నా గుండెల క్రోధాగ్ని రగులగా అసురుల గోల్చితి లంక దహించితి. రావణునితో సంవాదము సల్పితి అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. నిరతము నిన్నే తలచుచున్నది, క్షణముగ యుగముగా గడుపుచున్నది. 2 నెలల గడు తీరకమునుపే ఉరిగమే వచ్చి కాపాడుమన్నది. రామ లక్ష్మణ సుగ్రీవాదులకు సీత క్షేమమని తెలుపమన్నది అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. రామలక్ష్మణుల భుజముల నిడుకుని వేగమే లంకకు వరివోతునని. రామలక్ష్మణుల అగ్నిశరములకు రావణాదులు కూడ నిజమని ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యము గలిపినే మరలి వచ్చితిని అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. అందరూ కలిసి అయోధ్యకు చేరి ఆనందముగా సుఖించెదరని సీతారామ పటాభిషేకము కనుల పండుగగా జరిగి తీరున్నని. ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యము గొలిపినే మరలి వచ్చితిని అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. ఆనందముతో అశ్రులు జారగా సీతామాత నన్ను దీవించగా పదముల వ్రాలినే పయనమైతిని. పదములు రాకనే మరలి వచ్చితిని. ఒప్పలేదు కాని ఎప్పుడో తల్లిని భుజముల నిడుకొని కొని
రాకుందునా అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీత రామ కథ నే పలికిన సీతారామ కథ. సీత క్షేమమను శుభవార్త నేడు మారుతి నాకు తెలుపకొండిన నేటి తోడమా రఘుకులమంతా అంతరించి యుండుడిది కదా. మమ్మీ తీరుగా ఉద్ధరించిన మారుతికి ఏమి ఇవ్వగలనని సర్వమిదేనని కౌగిట చేర్చెను హనుమంతుని ఆజానుభావుడు. శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీత రామ కథ నే పలికిన సీతారామ కథ. నలుగురు శ్రేద్ధతో ఆలపించగా నలుగురు భక్తితో ఆలపించగా సీతారామ హనుమానులు సాక్షిగా సర్వజనులకు శుభములు కలుగగా కవి కోకిల వాల్మీకి పలికిన రామాయణమును చేత తెలుగున శ్రీ గురు చరణ సేవా భాగ్యమున పలికిన సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీత రామ కథ నే పలికిన సీతారామ కథ. మంగళహారతి గురు హనుమంత సీతారామ లక్ష్మణ సమేత నా అంతరాత్మ నిలుమో అనంత నీవే అంత శ్రీ హనుమంత. ఆ రామచంద్ర మహారాజుకి పవన సుత హనుమానికి సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు.